ఈరోజు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాడా కిరణ్ కుమార్ రెడ్డి గారి విజయం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన భువనగిరి నియోజకవర్గానికి విచ్చేశారు. వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. ఇండియా కూటమిలో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి దేశంలో ఈ మతోన్మాద బీజేపీని ఓడించి ఇండియా కూటమి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఇవాళ ఈ భువనగిరి నియోజకవర్గంలో కూడా ఈ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో కమ్యూనిస్ట్ పార్టీ వారికి మద్దతు ఇవ్వడానికి నిన్ననే రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల అవగాహన చేసుకొని ఇవాళ ఎన్నికల రంగంలో రావడం అనేది జరిగింది. ఈరోజే మనం అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మేము సమీకరించలేదు, కానీ నాయకులుగా వచ్చి ఈనాడు మద్దతు ప్రకటించి రేపటి నుండి ఈ కథన రంగంలో పాలు పంచుకుంటామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ గత ఎన్నికల్లో కూడా సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించి ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ మరి అవినీతి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి ప్రజల యొక్క ప్రజాకాంక్షను వాంఛించే ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మనం అందరం కృషి చేశాం. ఈ కొద్ది కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన జిల్లాలో మరి ఈ నియోజకవర్గంలో అందరూ కాంగ్రెస్ శాసనసభ్యులు అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కలిసి మరి ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేద్దాం. గత ప్రభుత్వం హామీ ఇచ్చిన మన పాత నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బిసి టన్నల్ను మరి ఒక్క న్యాయ పైసా కేటాయించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే ఆ ఎస్ఎల్బిసి టన్నల్ను ప్రారంభం చేసి వాళ్ళ పాత నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి వారు కంకణబద్ధులైనారు. అదేవిధంగా ప్రజా సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం కోసం వారు కూడా చిత్తశుద్ధితో ఇవాళ డైనామిక్ ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి వారికి కానుకగా ఇద్దామని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలంతా కృషి కంకణబద్ధులై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కృషి చేయాలని కోరుతా ఉన్నాం. ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో సిపిఎం పార్టీకి సిపిఐ మద్దతు ఇవ్వడం లేదు, కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తుంది. అందువల్ల సిపిఐ కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని మీకందరికీ మనవి చేస్తాను. ఈ భువనగిరి ఈ ఎన్నికల్లో సిపిఐ సిపిఎంకు అవగాహన లేదు. మరి రాష్ట్రంలో మిగతా స్థానంలో భువనగిరి పార్లమెంట్లో మాత్రం సిపిఐ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని మీకందరికీ ఎర్ర జెండా అంటే కంకి గొడవల గుర్తు జెండా, ఆ జెండా వాళ్ళంతా కూడా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని మనవి చేస్తూ మరి చాడా కిరణ్ కుమార్ రెడ్డి గారి విజయం సాధిస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అనేక మంది రావి నారాయణ రెడ్డి గారు, ధర్మ భిక్షం గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అనేక మంది నాయకులు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఈనాడు మళ్ళీ మన ఉమ్మడి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు తప్పనిసరిగా విజయం సాధించారు. ఆ విజయంలో మేమంతా భాగస్వాములం అవుతామని మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై గుర్తుకే, జై గుర్తుకే, జై గుర్తుకే.